హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెంబర్ సిస్టంలో సెకండ్ టాపిక్ రేషనలైజ్ ద డినామినేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో రేషనలైజ్ ద డినామినేటర్ అంటే ముందు మనము రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు. జస్ట్ నేను రాస్తున్న కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నా. రేషనల్ నెంబర్ మీన్స్ p/q ఫార్మ్ 2/3, 4, -5, 0 ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ మీన్స్ √2, √3, √5 విచ్ వి కౌంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటామని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ క్లాస్లో రేషనలైజ్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. నేను ఒక ఇర్రేషనల్ తీసుకుంటున్నా 1/√2. దీన్ని రేషనలైజ్ చేయాలి. ఎలా అంటే ద RF మీన్స్ rationalizing factor. ఫుల్ ఫామ్ rationalizing factor. The RFF of √2. ఇక్కడ √2 ఉంది కాబట్టి √2, √3 ఉంటే √3. ఏదైతే ఇర్రేషనల్ నెంబర్ ఉందో దాన్ని మనం రేషనలైజ్ చేయాలి. ఓకే, సో ద RFF ఆఫ్ √2 ఈజ్ √2. సో 1/√2 ఇంటూ యూ హ్యావ్ టు మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ √2. అప్పుడు మనకి ఏమవుతుంది? √2/√2. 1 ఇంటూ √2 బై √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్. ఓకేనా? నౌ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ √2/2. సింపుల్గా మనం చెప్పాలంటే రేషనలైజ్ చేసామంటే డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5/2√3. ఓకేనా? దీంట్లో కూడా మనం డినామినేటర్ చూద్దాం. యాక్చువల్లీ నేను ఇక్కడ మోనోమియల్ తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో బైనామియల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ 5/2√3. సో 2√3లో √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, √3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో దీనికి రేషనలైజ్ చేయాలి. సేమ్ ద RF rationalizing factor of √3 is √3 only. So 5/2√3 into same న్యూమరేటర్ ని డినామినేటర్ ని √3 తో మల్టిప్లై చేయాలి. కాబట్టి √3/√3 మనకి ఇప్పుడు ఏమొస్తుంది? 5 ఇంటూ √3 5√3 బై 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇక్కడ రేషనల్ నెంబర్ లేదు కాబట్టి 2 √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ 5√3/2 ఇంటూ 3. సో ఈ 2 అనేది రేషనల్ నెంబర్, 3 కూడా ఇప్పుడు రేషనల్ నెంబర్ కదా. అప్పుడు మనకి ఏమవుతుంది? మనం మల్టిప్లై చేయగలం కాబట్టి 2 3 6. సో దీని నుంచి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తోనే మల్టిప్లై చేయగలము, ఇర్రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తోనే మల్టిప్లై చేయగలము. మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో లాస్ ఇచ్చారు. √a ఇంటూ √b. √a అనేది ఇర్రేషనల్ నెంబర్, √b ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. సో √a ఇంటూ √b ఇది నథింగ్ బట్ √ab. ఓకేనా? ఇర్రేషనల్ మల్టిప్లై చేయగలం, రేషనల్ మల్టిప్లై చేయగలం. సో ఆ కాన్సెప్ట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంతవరకు నేను ఇప్పుడు ఏంటంటే మోనోమియల్ ఇచ్చాను. ఇప్పుడు మనం బైనోమియల్స్కి ఎలా రేషనలైజ్ చేయాలో నేర్చుకుందాం. క్లియర్? ఓకే, ఎగ్జాంపుల్. సో హియర్ రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 1/√3 + √2. దీన్ని మనం రేషనలైజ్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి డినామినేటర్ చూడండి, √3 + √2. సో ఇక్కడ బైనోమియల్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనం మోనోమియల్ తీసుకున్నాం.
ఇప్పుడు ఇది బైనోమియల్. ఓకే, సో √3 ప్లస్ √2 యొక్క ఆర్ఎఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సింపుల్, ద RF of rationalizing factor of √3 plus √2 is √3 minus √2. ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ మైనస్ రాయాలి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ రాయాలి. వెరీ సింపుల్. అలా రాస్తే ఆటోమేటిక్గా ఏంటంటే డినామినేటర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో 1/√3 plus √2 ఇంటూ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, √3 minus √2 వచ్చింది కదా. సో న్యూమరేటర్ని డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేయాలి, √3 minus √2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి √3 minus √2 బై √3 minus √2. ఓకే, ఎప్పుడు కూడా ఆర్ఎఫ్ ఏమొచ్చిందో దాంతోనే మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని. ఓకేనా? సో 1 into √3 minus √2 is nothing but √3 minus √2 కదా, బై డినామినేటర్ చూడండి √3 plus √2 into √3 minus √2. ఆ స్టెప్ రాయాలి, కానీ ఇక్కడ డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా. ఏంటంటే డైరెక్ట్ స్టెప్ అంటే ఇది ఎలా ఉంది, a plus b into a minus b. ఓకేనా? సో ఇక్కడ a అంటే √3, b is √2, a plus b into a minus b, నథింగ్ బట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. సో ఇక్కడ a అంటే ఏంటి, √3, సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. వాట్ ఈస్ b హియర్, √2 హోల్ స్క్వేర్. ఓకే, నౌ √3 minus √2 బై √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్డ్. ఓకే, √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్డ్. 3 minus 2, 3 minus 2 వాల్యూ ఎంత, 1 కదా. సో √3 minus √2 by 1, ఎనీ నెంబర్ బై 1, నథింగ్ బట్ నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఏ రాయొచ్చు, √3 minus √2. ఇది ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు మనం ఇంకో సమ్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 4 మనం ఏదైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4/5 minus √3 తీసుకుందాం. ఓకేనా? 1 రేషనల్ నెంబర్ అండ్ 1 ఇర్రేషనల్ నెంబర్. దీనికి రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 4/5 minus √3. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, సేమ్ సొల్యూషన్. ద RFF ఆఫ్ rationalizing factor of 5 minus √3 is ఏంటి, 5 plus √3 కదా. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్. ఫస్ట్ స్టెప్. సో దీంతో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని డినామినేటర్ని. కాబట్టి 4/5 minus √3 ఇంటూ 5 plus √3 బై 5 plus √3. ఓకేనా? ఫస్ట్ స్టెప్ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో ఇక్కడ 4 ఉంది. 4 into this you have to write 4 into 5 plus √3 by సేమ్ డినామినేటర్ ఎలా ఉంది మళ్ళీ, a minus b into a plus b. ముందు ఈ సమ్లో డిస్కస్ చేసాం. డినామినేటర్ ఎప్పుడు కూడా a plus b into a minus b ఫార్ములానే ఉంటుంది. ఓకేనా? డినామినేటర్ని రేషనలైజ్ చేసినప్పుడు డినామినేటర్ ఎప్పుడు కూడా a plus b into a minus b ఫార్ములానే ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ ఏం రాయొచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, వాట్ ఈజ్ a హియర్, 5. సో 5 స్క్వేర్ మైనస్ b స్క్వేర్. b ఇక్కడ ఏముంది, √3. సో √3 హోల్ స్క్వేర్. క్లియర్? నేను ఇక్కడ ఇంకా మల్టిప్లై చేయట్లేదు. ఓకేనా? ఎందుకు మల్టిప్లై చేయట్లేదు చెప్తా. 4 into 5 plus √3 by 5 square 25 minus √3 whole square. Again square root cancelled, 3. Okay, so next step, 4 of
5 ప్లస్ రూట్ 3 బై 25 మైనస్ 3 ఎంత 22. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ బై 22 ఉంది. 4 22 టూ టేబుల్ క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా, అందుకే నేను ఇక్కడ మల్టిప్లై చేయలేదు. సో లాస్ట్లో ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, కాబట్టి మల్టిప్లై చేయకూడదు. అట్ లాస్ట్ యూ హ్యావ్ టు సీ. నౌ 2 2s are 2 11s are. So what is the answer? 2 of 5 plus root 3 by 11 is the answer. Clear everyone? ఇప్పుడు మీకు కావాలంటే మల్టిప్లై చేయొచ్చు లేదా ఇలా ఉంచేయచ్చు. క్లియర్ ఎవరివన్? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 1 by 3 plus 2 root 2. ఓకే, ఇది మనకి థర్డ్ సమ్, రేషనలైజ్డ్ డినామినేటర్లో థర్డ్ సమ్. ఓకేనా? 1 by 3 plus 2 root 2. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సేమ్ ద RFF of rational factor of 3 plus 2 root 2. 3 plus 2 root 2 is 3 minus 2 root 2. ఓకేనా? 3 plus 2 root 2 is 3 minus 2 root 2. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? 1 by 3 plus 2 root 2 into 3 minus 2 root 2 by 3 minus 2 root 2. Okay, first step. Now 1 into 3 minus 2 root 2 nothing but 3 minus 2 root 2 by a plus b into a minus b. Same. A plus b into a minus b. A plus b into a minus b. So a square minus b square. So అర్థమవుతుందా? a square minus b square. కాబట్టి మనకి ఏమొస్తుంది? 3 plus 2 root 2 by a square. 3 square ఎంతమ్మా? 9 minus 2 root 2 whole square. సో ఎంతమంది అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తాం. కానీ ఇక్కడ 2 root 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, డైరెక్ట్ మనం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే తప్పు వస్తుంది. ఓకే, 2 root 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ నేను రాస్తున్నా 2 root 2 into 2 root 2. సో ఫస్ట్ స్టెప్ రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది? 2 2s are 4 root 2 into root 2 nothing but root 2 whole square. Root 2 whole square nothing but 2. క్లియర్ ఎవరివన్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 root 2 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తారు. సో 2 into 2 4 రాస్తారు, అది తప్పు. ఓకేనా? సో 4 2s are 8. నౌ 3 plus 2 root 2 by 9 minus 8 1. సో 1 కాబట్టి నేను రాయట్లేదు, by 1. దిస్ ఇస్ ద ఆన్సర్. క్లియర్ ఎవరివన్? సో ఇంకొక సమ్ డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి, root 5 plus root 3 by root 5 minus root 3. Rationalize the denominator. సో ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ అవ్వచ్చు? root 5 plus root 3 by root 5 minus root 3 plus root 5 minus root 3 by root 5 plus root 3 కూడా ఇవ్వచ్చు. సో ఇది చేస్తే మనకి అది వస్తుంది. సో ఇది డిస్కస్ చేద్దాం. The RFF of root 5 minus root 3 is nothing but root 5 plus root 3. ఓకేనా? సో చూడండి ఇక్కడ root 5 plus root 3 by root 5 minus root 3 into root 5 plus root 3 by root 5 plus root 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ root 5 plus root 3 ఉంది, ఇక్కడ కూడా root 5 plus root 3 ఉంది. సో root 5 plus root 3 into root 5 plus root 3 is nothing but like this is x, this is also x, same terms కదా, x into x, x square. So x is nothing but here root 5 plus root 3. So root 5 plus root 3 whole square by, okay, denominator same, a plus b into a minus b, a square minus b square. So a is root 5 whole square minus b root 3 whole square. సో ఇప్పుడు న్యూమరేటర్ చూద్దాం.
న్యూమరేటర్ ఏ ఫార్ములాలో ఉంది? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b హోల్ స్క్వేర్ కదా. a is nothing but root 5, b is root 3. So a plus b whole square, a square root 5 whole square plus 2ab, 2 into root 5 into root 3, 2ab plus b square root 3 whole square by square root cancel, ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, 5 minus 3. ఇక్కడ కూడా మనకి రూట్ 5 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకేమొచ్చింది మనకి ఇక్కడ 5 ప్లస్ 2 ఈజ్ రేషనల్ నెంబర్, సో రేషనల్ నెంబర్ రాయాలి. రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, రూట్ 3 ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. 2 ఇర్రేషనల్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేయగలము. కాబట్టి రూట్ 5 ఇంటూ రూట్ 3 రూట్ 15 ప్లస్ 3 బై 5 మైనస్ 3 2. సో ఇక్కడ 5 అనేది రేషనల్ నెంబర్, 3 కూడా రేషనల్ నెంబర్ కదా. 5 ప్లస్ 3 8 ప్లస్ 2 రూట్ 50 బై 2. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయగలమా? యాడ్ చేయలేము. ఎందుకంటే 8 అనేది రేషనల్ నెంబరు, 2 రూట్ 15 అనేది ఇర్రేషనల్ నెంబరు. రేషనల్ ఇర్రేషనల్ యాడ్ చేయలేము. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 రూట్ 15 ఉంది. ఈ 2 టర్మ్స్లో 2 కామన్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2 టేబుల్లో 8 పోతుంది, 2 పోతుంది కదా. కాబట్టి 2 కామన్ తీసుకుందాం. 4 ప్లస్ రూట్ 15, ఓకేనా. 2 4 is 8, 2 ఇంటూ రూట్ 15, 2 రూట్ 15 బై 2. సో ఇప్పుడు మనకి 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఆన్సర్ 4 ప్లస్ రూట్ 15 దట్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇంతవరకు బాగానే ఉంటుంది. చాలామంది ఏంటి 8 ప్లస్ 2 10, 10 రూట్ 15 రాస్తారు. ఓకే, సో అదొక మిస్టేక్. ఇంకోటి ఏంటంటే చాలామంది 2 1 జా 2 4 జా క్యాన్సిల్ చేయడం కానీ, లేదా ఈ 2 కానీ క్యాన్సిల్ చేయడం చేస్తారు. అలా క్యాన్సిల్ చేయకూడదు. ఈ 2 అనేది రెండింటికి వర్తిస్తుంది. ఓకేనా. సో 8 ప్లస్ 2 రూట్ 15 బై 2 అంటే 8 బై 2 ప్లస్ 2 రూట్ 15 బై 2. ఓకేనా. సో అందుకని మనం ఏం చేస్తామంటే 2 కామన్ తీసుకుంటాం. కామన్ తీసుకున్నాక క్యాన్సిల్ చేస్తే ఓకే, కానీ ఇక్కడ మాత్రం ముందుగా క్యాన్సిల్ చేయకూడదు. క్లియర్ ఎవన్? ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ రూట్ 7 మైనస్ రూట్ 6 బై రూట్ 7 ప్లస్ రూట్ 6 ఈక్వల్ టు a ప్లస్ b రూట్ 42, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b. ఓకేనా. సేమ్ ఇంతకుముందు మనం ఎలా చేస్తామో ఈ సమ్ కూడా అలాగే చేయాలి. అంటే దీని ముందు రెఫరెన్స్ చేయాలి. వచ్చిన ఆన్సర్ని మనం ఏం చేయాలంటే a ప్లస్ b రూట్ 42తో ఈక్వేట్ చేయాలి. అప్పుడు మనకి a అండ్ b వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో చూద్దాం. సొల్యూషన్ ఏంటంటే ద RFF ఆఫ్ రూట్ 7 ప్లస్ రూట్ 6 ఈజ్ రూట్ 7 మైనస్ రూట్ 6 కదా. కాబట్టి మనం ఏం చేద్దాం, రూట్ 7 మైనస్ రూట్ 6 బై రూట్ 7 ప్లస్ రూట్ 6 ఇంటూ రూట్ 7 మైనస్ రూట్ 6 బై రూట్ 7 మైనస్ రూట్ 6. ఓకేనా. సో మళ్ళీ డినామినేటర్ చూడండి, రూట్ 7 మైనస్ రూట్ 6 న్యూమరేటర్, రూట్ 7 మైనస్ రూట్ 6. సో ఏ రైసు రూట్ 7 మైనస్ రూట్ 6 హోల్ స్క్వేర్. మొత్తం సేమ్ ఎందుకంటే ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్ సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది ఇది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 6 హోల్ స్క్వేర్ బై రూట్ 7 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 7 మైనస్ 6. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో ఇంకేమి ఉంది? 7 మైనస్ 2 రూట్ 7 6 42 ప్లస్ 6 కదా బై 7 మైనస్ 6 1. సో ఇక్కడ మళ్ళీ రేషనల్ నెంబర్ యాడ్ చేయాలి. 7 ప్లస్ 6 13 మైనస్ 2 రూట్ 42
బై 1 కాబట్టి రాయవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు నేనేం చెప్పాను, రేషనలైజ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మనం ఇచ్చిన దీంతో ఈక్వేట్ చేయాలి. అంటే 13 మైనస్ 2√42 ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 42 కదా. సో కంపేర్ చేయండి రేషనల్ నెంబర్స్, రేషనల్ పార్ట్స్, ఇర్రేషనల్ పార్ట్స్. సో ఇక్కడ రేషనల్ నెంబర్ ఏంటి 13, ఇందులో రేషనల్ నెంబర్ ఏ కదా, కాబట్టి ఏ ఈక్వల్ టు 13. irrational parts, so in place of b what is there, -2. That's it. Okay na. So a equal to 13, b equal to -2 is the answer. So ఇప్పుడు మనకి ఏంటంటే లాస్ట్ ఎక్సర్సైజ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో ఆల్రెడీ మీరు 8th క్లాస్లో నేర్చుకున్నారు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ముఖ్యంగా మనకి 10 లాస్ ఉన్నాయి, ఆ 10 లాస్ బట్టి లాస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ లా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఓకే, వెరీ సింపుల్. a ఈజ్ కాల్డ్ బేస్, m ఈజ్ కాల్డ్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. ఓకేనా, a ఈజ్ కాల్డ్ బేస్, పవర్ ఈజ్ m. సో బేసెస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ చూడండి, ఇందులో బేస్ a, ఇందులో కూడా బేస్ a, పవర్స్ m n. సో బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n నథింగ్ బట్ ఏ పవర్ n. ఓకే, నేను ఒక లా ఇచ్చి తర్వాత ఎగ్జాంపుల్ దానికి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేస్తాం. 2^5 ఇంటూ 2^7 తీసుకుందాం. సో ఇప్పుడు ఏ లా ఉంది, 2^5 ఇంటూ 2^7. ఓకే, 2^5 ప్లస్ 7 కదా. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయాలి. 5 ప్లస్ 7 ఎంత అవుతున్నప్పుడు 2^12. దట్ ఇస్ ద ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ సెకండ్ లా, ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఏ పవర్ m హోల్ పవర్ n. చూడండి, చదవడం కూడా తెలియాలి మనకి. ఓకే, సో ఏ టు ద పవర్ ఆఫ్ mn. mn అంటే m ఇంటూ n. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ 3^4 హోల్ పవర్ 5. ఓకే, 3^4 హోల్ పవర్ 5. సో ఇది ఎలా ఉంది, ఏ పవర్ m హోల్ పవర్ n కదా, కాబట్టి ఏ పవర్ mn, m ఇంటూ n. ఏ అంటే 3 హోల్ పవర్ m ఇంటూ n, 4 ఇంటూ 5. సో 3^20. ఓకేనా. సో 3^4 హోల్ పవర్ 5 వాల్యూ ఎంత అంటే 3^20. నెక్స్ట్ థర్డ్ లా, ఏబి హోల్ టు ద పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ m. సో ఒక్కోసారి రివర్స్ కూడా అడగచ్చు, ఇలా ఇస్తాడు మనం అప్పుడు ఇలా రాయాలి. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఇది తీసుకుంటున్నా. ఓకేనా. సో మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ తెలియాలి, రైట్ సైడ్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా తెలియాలి. ఓకే, సో ఇప్పుడు మనం అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, 2 ఇంటూ 3 హోల్ పవర్ 4 ఇచ్చారు. ఓకేనా. సో 2 ఇంటూ 3 హోల్ పవర్ 4 అంటే నథింగ్ బట్, ఓకే నేను ఇదే తీసుకున్నా, 2 ఇంటూ 3 హోల్ పవర్ 4. దీన్ని స్ప్లిట్ చేసి ఏమొచ్చినప్పుడు 2^4 ఇంటూ 3^4. సో ఇంకోటి ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇది 1, ఇంకో 2. 3^4 ఇంటూ 5^4 ఇచ్చారు అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏముంది, పవర్స్ సేమ్ ఉన్నాయి, బేసిస్ కాదు. బేసిస్ ఏమంటే ఫస్ట్ లా, ఇప్పుడు పవర్స్ సేమ్ ఉన్నాయి, 4 4. కాబట్టి మనం ఏదైతే 3 ఇంటూ 5 హోల్ పవర్ 4. ఓకే, సో 3 5 are 15 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. అదే థర్డ్ లా. సో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏబి హోల్ పవర్ m, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m వేస్తే ఇలా రాయాలి. క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ లా, ఇక్కడ ఏంటి ఇంటూ, ఇక్కడేమో డివిజన్. ఏ బై బి హోల్ పవర్ m. ఏ పవర్ m
by b power m. a by b whole power m is nothing but a power m by b power m. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ a power m by b power m. ఎగ్జాంపుల్ 2 by 3 whole to the power of 5. సో ఇది ఎలా ఉంది? a by b whole power m ఫార్ములాలో ఉంది. కాబట్టి ఏం రాయొచ్చు మనం? 2 power 5 by 3 power 5. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ లా, a power m divided by a power n. ఓకే, నౌ బేసెస్ ఆర్ ఈక్వల్. డివిజన్ ఇంటూ ఉంటే ప్లస్ చేసాం, డివిజన్ ఉంటే మైనస్ చేయాలి. సో a పవర్ m మైనస్ n. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. 3 పవర్ 10 డివైడెడ్ బై 3 పవర్ 4. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది? a పవర్ m డివైడెడ్ బై a పవర్ n. సో a పవర్ m మైనస్ n. సో 10 minus 4, 3 power 6 is the answer. Clear? Next, sixth law, a to the power of minus n. a to the power of minus n equal to 1 by a to the power of n. ఇక్కడ మైనస్ ఉంది, ఎప్పుడైతే దీన్ని కిందకి తీసుకొచ్చామో అది ఇప్పుడు ప్లస్ అవుతుంది. ఓకే, రివర్స్ కూడా ఇక్కడ ఏ పవర్ ప్లస్ అని ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఎప్పుడైతే కిందకి తీసుకొస్తా అప్పుడు ఏమవుతుంది? 1 by a power minus n. ఓకే, సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. 3 power minus 4 అప్పుడు ఏమవుతుంది? 1 by 3 power 4. దట్స్ ఆల్. తర్వాత మనం సింప్లిఫై చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. 3 power 4 కాబట్టి చిన్న వాల్యూ కాబట్టి సింప్లిఫై చేస్తాము. అదే ఇక్కడ 3 power 10, 3 power 20 ఉంటే సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 power 4 వాల్యూ మనకు తెలుసు కదా, కాబట్టి నేను రాస్తున్నాను 1 by 81. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ లా, ఇఫ్ a పవర్ m ఈక్వల్ టు a పవర్ n, బేసెస్ ఆర్ ఈక్వల్. ఇంతవరకు మనం అసలు ఈక్వల్ అనే పదం ఉపయోగించలేదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి, a పవర్ m ఈక్వల్ టు a పవర్ n. ఇక్కడ బేస్ a, ఇక్కడ కూడా బేస్ a. బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ మస్ట్ బి ఈక్వేటెడ్. పవర్స్ని కంపల్సరీగా ఈక్వల్ చేయాలి, ఈక్వల్ అవుతాయి. అంటే ఇఫ్ ఏ పవర్ m ఈక్వల్ ఏ పవర్ n, దెన్ m ఈక్వల్ టు n. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ x ఈక్వల్ టు 3 పవర్ 4 అనుకుందాం. సో ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది. ఓకే, సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే x ఈక్వల్ ఏమవుతున్నప్పుడు 4 అవుతుంది. సో యాక్చువల్లీ మనకి ఇంత ఈజీగా ఏం సమస్య ఇవ్వరు. సో ఇంకా ప్రాసెస్ ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎయిత్ లా, a బై b హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ m. ఓకే, a బై b హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ m. అప్పుడు మనం ఏ రాయొచ్చు? మనం b బై a హోల్ టు ద పవర్ ఆఫ్ m. ఎప్పుడైతే ఇది రెసిప్రోకల్ రాసామో ఈ మైనస్ m అనేది పాజిటివ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ 2 by 3 హోల్ పవర్ -5. సో ఇక్కడ -5 ఉంది కదా, అది +5 అవ్వాలంటే అప్పుడు ఏమవుతుంది? 2 by 3 ఏమవుతుంది? 3 by 2. 3 by 2 హోల్ పవర్ 5. క్లియర్ ఎవరీవన్? నెక్స్ట్ నైన్త్ లా, వెరీ సింపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, a to the power of 0. Anything power 0, any a for any number, 3 power 0, x power 0, 100 power 0, anything power 0 is always 1. Okay, a for any number, base can be any number, power 0 ఉంటే ఆన్సర్ ఎప్పుడు కూడా 1 వస్తుంది. సో ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకోవచ్చు. 3 power 0, 1. 10th one. 10th one ఏంటంటే -1 హోల్ పవర్ ఆడ్. బేస్ -1 ఉంది, పవర్ ఏమో ఆడ్ నెంబర్ ఉంటే ఎప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే -1 వస్తుంది.
అంటే -1ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి -1. ఎగ్జాంపుల్ -1/3 తీసుకుందాం. అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నాం కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, 1 into 1 into 1 always 1 only, so -1. Clear everyone? So -1 whole power any number, any odd number is always -1. ఇందులోనే ఇంకో పాయింట్ -1 whole power ఈవెన్. మీకు ఎప్పుడైతే ఆడ్ నెంబర్ తీసుకుని ఇమీడియట్గా ఒక డౌట్ రావాలి, ఏంటది ఈవెన్ నెంబర్ అయితే ఏంటి. సో ఈవెన్ నెంబర్ అయితే ఏమొస్తుంది మనకంటే పాజిటివ్ వస్తుంది, అంటే +1 వస్తుంది. -1 whole power 200 ఉంది, ఆన్సర్ +1 -1. సో -1 whole power 200 అనేది ఈవెన్, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది +1 వస్తుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10 లాస్ మనకు వస్తే ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ మొత్తం క్లియర్గా హ్యాపీగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా 9th క్లాస్లో నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా 10th క్లాస్లో ఉంటుంది. క్లియర్? మనం నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా 10th క్లాస్కి లింక్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం 9th క్లాస్లో వచ్చింది నేర్చుకున్నాం అయిపోయింది అనుకోకూడదు. 9th క్లాస్లో నేర్చుకున్న విషయం మళ్ళీ అదే కాన్సెప్ట్ 10th క్లాస్లో కూడా వస్తుంది. ఈ లాస్ అనేవి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, లాస్ అనే కాదు ఏ మ్యాథ్స్ కాన్సెప్ట్ అయినా సరే మనం ఇప్పుడు నేర్చుకున్నది 8th క్లాస్లో నేర్చుకున్నాం, అది 8th క్లాస్తో ఆగిపోదు. 9th క్లాస్లో కూడా ఇది వస్తుంది. 9th క్లాస్లో వచ్చిందని ఆగిపోదు, మళ్ళీ 10th, ఇంటర్, డిగ్రీ ఇంకెక్కడికి వెళ్ళి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా బాగా నేర్చుకోవాలి. క్లియర్? ఓకే, దీని గురించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. రైట్? ఓకే, ఇప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ టాపిక్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 81 whole power 3/4 ఇచ్చారు. సింప్లిఫై 81 whole power 3/4. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? సో ఫస్ట్ మనం బేస్ చూద్దాం. ఇక్కడ బేస్ ఏముంది 81 ఉంది కదా. సో ఇప్పుడు 81 మనం ప్రైమ్ ఫ్యాక్టరింగ్ చేద్దాం. 3 టేబుల్లో 3 27 జార్, 3 9 జార్, 3 3 జార్, అంటే 3/4. సో 81 బదులు మనం ఏ రాయొచ్చు 3/4 whole power 3/4 యాజ్ ఇట్ ఈస్. సో మనం 81 ప్లేస్లో ఏ రాసామంటే 3/4 రాసాము. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? a/m whole power n, a/mn అంటే ఇక్కడ లా కూడా రాస్తున్నా, a/m whole power n ఈక్వల్ టు a/mn. ఓకే, సో ప్రతి ఫార్ములాకి ఎంతమంది కూడా చెప్పాను నేను, ఒక బాక్స్ కొట్టుకుందాం. ఓకే, క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 3/mn, ఇక్కడ m అంటే 4, n అంటే 3/4. సో mn 4 into 3/4. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది 4 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 3³ 3/3. సో 3/3 వాల్యూ మనకు తెలుసు, 3 into 3 into 3 నథింగ్ బట్ 27. ఓకేనా? సో ఇంకో సమ్ చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్, ఇది 1 అనుకుందాం. 2 ఏంటంటే 256 whole power -3/8 తీసుకుందాం. ఓకేనా? 256 whole power -3/8. సో 256 మళ్ళీ మనం ఎల్సిఎం చేద్దాం. చేస్తే మనకి ఏమొస్తుందంటే 256 ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే ఏమొస్తుందంటే 2/8 వస్తుంది. ఓకే, 2/8 whole to the power of -3/8. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఏ ఫార్ములా ఉంది? a/m whole power n లా ఉంది. కాబట్టి ఏం రాయొచ్చు 2/8 into -3/8. 8 క్యాన్సిల్, 2/3. 2/3 మనకి 2/3 చూడగానే వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? ఆ 10 లాస్లో ఏ లా అనేది గుర్తు రావాలి. ఇక్కడ 2/3 చూడగా మనకి ఏంటంటే లా, విచ్ లా? a/n ఈక్వల్ టు 1/a⁴n అనే లా గుర్తు రావాలి. ఓకేనా? a⁻n ఈక్వల్ టు 1/a⁴n. సో దాని ప్రకారం ఏమవుతుంది ఇప్పుడు ఇది
1/2 పవర్ మైనస్ 3 కిందకు వస్తే 2 పవర్ ప్లస్ 3 అవుతుంది. సో 2 పవర్ 3. సో ఆన్సర్ 1/2 క్యూబ్ ఇన్ నథింగ్ బట్ 8. 2 into 2 into 2 8. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్ ఉండకూడదు. ఒకవేళ నెగిటివ్ ఉందంటే దాన్ని మనం అయితే ఇలా మార్చుకోవాలి. క్లియర్? ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇఫ్ 3 పవర్ x ఈక్వల్ టు 27, ఫైండ్ x. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటారు. ఓకే, 3 పవర్ x ఈక్వల్ టు 27 అయితే x వాల్యూ ఎంత? సో చాలా సింపుల్. 3 పవర్ x ఈక్వల్ టు 27 మనం ఏం చేద్దామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బేస్ ఏంటి 3, కాబట్టి రైట్ సైడ్ ఉన్న నెంబర్ని కూడా మన బేస్ 3 వచ్చేట్లు రాసుకోవాలి. సో 27 మనకు తెలుసు 3 పవర్ 3 కదా. సో కాబట్టి ఏం చేద్దామంటే 3 పవర్ 3. సో ఇప్పుడు ఇది ఏలా ఏ పవర్ m 3 పవర్ x ఈక్వల్ టు 3 పవర్ 3, ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n ఫార్ములా ఉంది. ఓకే, సో ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n, దెన్ m ఈక్వల్ టు n కదా. సో దాని ప్రకారం ఏమవుతుంది, దేర్ఫోర్ x ఈక్వల్ టు 3. క్లియర్? వెరీ సింపుల్. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ఈక్వల్ చేయాలి. సో ఏ పవర్ m ఈక్వల్ ఏ పవర్ n, దెన్ m ఈక్వల్ టు n. దాని ప్రకారం x వాల్యూ ఎంత వచ్చింది, మనకి 3 వచ్చింది. ఓకే, x పవర్ a బై x పవర్ b హోల్ పవర్ a ప్లస్ b, x పవర్ b బై x పవర్ c హోల్ పవర్ b ప్లస్ c ఇంటూ x పవర్ c బై x పవర్ a హోల్ పవర్ c ప్లస్ a. సింప్లిఫై. ఓకే, సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం మనం దీన్ని 2-3 మెథడ్స్లో చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే x పవర్ a బై x పవర్ b ఇది ఎలా ఉంది, ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా ఉంది. సో ఏ పవర్ m బై ఏ పవర్ n నథింగ్ బట్ ఏ పవర్ m మైనస్ n కదా. సో దాని ప్రకారం ఏమవుతుంది, x పవర్ a మైనస్ b హోల్ పవర్ a ప్లస్ b. ఓకే, x పవర్ a బై x పవర్ b నథింగ్ బట్ x పవర్ a మైనస్ b ఇంటూ సేమ్ x పవర్ b మైనస్ c హోల్ పవర్ b ప్లస్ c ఇంటూ x పవర్ c మైనస్ a హోల్ పవర్ c ప్లస్ a. ఇక్కడ నేను రాస్తున్న రీజన్ సిన్స్ a పవర్ m డివైడెడ్ బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇది స్టెప్ రాశారు. తర్వాత ఇప్పుడు చూడండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n, సో ఏ పవర్ mn, m ఇంటూ n. కాబట్టి ఏమొస్తున్నప్పుడు x పవర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఇంటూ x పవర్ b మైనస్ c ఇంటూ b ప్లస్ c ఇంటూ x పవర్ c మైనస్ a ఇంటూ c ప్లస్ a. ఇక్కడ మన ఇప్పుడు ఏంటి రీజన్, సిన్స్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎక్స్ పవర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ బి మైనస్ ఇంటూ సి బి ప్లస్ సి. ఇది కూడా ఎలా ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది. కాబట్టి బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, ఎక్స్ పవర్ సంథింగ్ ఎక్స్ పవర్ ఆల్ ద బేసెస్ ఆర్ ఈక్వల్. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n ఫస్ట్ లా. సో అకార్డింగ్ టు దట్ వాట్ వీ కెన్ రైట్, ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఏమవుతుంది, ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్, మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏ రైట్ మనం ఇప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0. సో ఎక్స్ పవర్ 0
a power 0 equal to 1. Anything power 0 always 1. So the value of this is 1. Clear everyone? So ఇక్కడ మనం ఎన్ని లాస్ యూజ్ చేస్తాం? 1 2 3 4 లాస్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏంటంటే సింప్లిఫై 1/1 ప్లస్ ఎక్స్ పవర్ ఏ మైనస్ బి ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ పవర్ బి మైనస్ ఏ. సో మనం ఫస్ట్ నేను ఈ టర్మ్ తీసుకుంటున్నా 1/1 ప్లస్ ఎక్స్ పవర్ ఏ మైనస్ బి ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ 1/1 ప్లస్ ఎక్స్ పవర్ బి మైనస్ ఏ. సో ఇప్పుడు ఏంటంటే 1/1 ప్లస్ ఎక్స్ పవర్ ఏ మైనస్ బి మీకు ముందే చెప్పా ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో లెఫ్ట్ ఎల్హెచ్ఎస్ ఇచ్చి ఆర్హెచ్ఎస్ రాయాలి. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ రాయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ పవర్ ఏ మైనస్ బి ఇచ్చారు అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో ఏ పవర్ ఎం మైనస్ ఎన్ మనం ఏ రాయొచ్చు? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. సో దాని ప్రకారం ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఏ మైనస్ బి నేను రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ పవర్ బి మైనస్ ఏ. దీని వల్ల ఏమచ్చు? ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ ఏ. సిన్స్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. ఓకేనా? నౌ ఇక్కడ మనం బై వన్ 1 ఎల్సిఎం తీసుకుందాం. ఇంకా లేకపోతే అంటే ఇక్కడ డినామినేటర్ ఏంటి? ఎక్స్ పవర్ బి కదా. ఇక్కడ డినామినేటర్ ఎక్స్ పవర్ బి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 1కు బదులుగా ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ బి రాయొచ్చు. ఎందుకంటే ఎక్స్ పవర్ బి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ బి అనే ఎందుకు రాయాలి? ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ ఏ కూడా రాయొచ్చు కదా. అంటే ఇక్కడ డినామినేటర్ ఎక్స్ పవర్ బి ఉంది కాబట్టి మనం ఇక్కడ 1 ప్లస్లో ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ బి రాస్తాము ప్లస్ ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి ప్లస్ 1 ఇక్కడ డినామినేటర్ ఏముంది? ఎక్స్ పవర్ ఏ కాబట్టి 1 ప్లస్ ఏం రాయాలి మనం? ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ ఏ. నౌ 1 ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం కూడా సేమ్. సో ఎల్సిఎం ఏంటి అంటే ఎక్స్ పవర్ బి డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఎల్సిఎం సేమ్ ఉంటుంది ప్లస్ న్యూమరేటర్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. అంటే ఇక్కడ ఏమున్నాయి న్యూమరేటర్స్? ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఇక్కడ కూడా అంతే ఎల్సిఎం ఏంటి? ఎక్స్ పవర్ ఏ. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి ఎల్సిఎం సేమ్. సో న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఎక్స్ పవర్ బి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ ఒక ఫ్రాక్షన్ కదా, ఇది పైకి వస్తే ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఎక్స్ పవర్ బి బై ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఇప్పుడు ఇది కూడా పైకి వస్తే ఏమవుతుందంటే రెసిప్రోకల్ ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఎక్స్ పవర్ బి. ఓకే, మళ్ళీ చూడండి ఎల్సిఎం డినామినేటర్స్ ఆర్ సేమ్. ప్లస్ ఉన్నప్పుడు 2 + 3 = 3 + 2. సో ఇక్కడ ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఎక్స్ పవర్ బి ఉంది, రెండు సేమే కాబట్టి ఎల్సిఎం కూడా సేమ్ ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ ఏ. సో డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు పైన న్యూమరేటర్స్ యాసిడ్గా రాయాలి. అదే కాన్సెప్ట్ ఇప్పుడు 2 టైమ్స్ యూజ్ చేస్తాం సేమ్ ఇక్కడ కూడా. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ ఏ. సో ఇప్పుడు రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ = 1. దట్ ఈస్ ద ఆన్సర్, రైట్? సో ఇది 9th క్లాస్లో మనం డిస్కస్ చేసిన రేషనలైజ్ ద డినామినేటర్ అండ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. క్లియర్ ఎవరీవన్? థ్యాంక్ యూ.